शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपान्तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। గురు స్తోత్రం చేద్దాం. మనము కిందటి వారం కూడా గురు స్తోత్రం చేసుకున్నాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. మన్నాథో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. పరబ్రహ్మ స్వరూపమైన విఘ్నేశ్వరుడికి మనకి ఇటువంటి ఒక యజ్ఞం లాంటిది. దీన్ని ఆయన నిర్విఘ్నంగా మనకి జరుపుకునే అవకాశం ఇస్తున్నందుకు ఆయనకు ఇక గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇంకా గురువు ఎవరో కాదు, పరబ్రహ్మ స్వరూపమే, పరబ్రహ్మమే గురువుగా మనకి అవతరిస్తుంది కనుక అటువంటి గురువు మనకి కలియుగంలో మనకి దగ్గరలోనే ఆయన పరబ్రహ్మ శ్రీరామకృష్ణులుగా నడయాడారు అంటే ఎవరు నమ్మశక్యం కాదు. కానీ మామూలు వాళ్ళకి నమ్మశక్యం కాదు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక గురువులకి ఇప్పుడు అర్థమైపోతుంది ఆయన ఎటువంటి గురువు అన్నది అన్నమాట. ఇంకా అటువంటి గురువు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు అన్నారు త్యాగరాజస్వామి. గురువు లేకపోతే ఏం తెలుస్తుంది దారి, ఎటు వెళ్ళాలి? పుట్టాం సరే, చనిపోతామని తెలుసు, కానీ మధ్యలో ఎలాగా అది ఎలాంటి చావు నిర్ణయిస్తుంది, ఎటువంటి జీవితాన్ని గడపాలి, గడిపితే వచ్చే జన్మలు అంటూ ఉన్నాయా, ఉంటే ఎలాగో నడిపితే అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది, లేకపోతే అసలు జన్మ అంటూ లేకుండా కూడా ఉండొచ్చు. ఇటువంటివన్నీ ఎవరు తీరుస్తారు సందేహాలు? ఒకవేళ తీర్చినా దాన్ని
అక్కడ వరకు ఎవరు తీసుకెళ్తారు? ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా ఇటువంటి ఒక ఆలోచన, ఇటువంటి జ్ఞానం కావాలని అనిపిస్తూ ఉంటున్నప్పుడు ఎవరు మనకి ఇస్తారు? భగవంతుడు తప్ప ప్రేమతో. ఎవరిచ్చి తీర్చగలరివి? కనుక గురువు లేకపోతే మనకేమి తెలీదు. అటువంటి సాక్షాత్తు గురువు మనకి శ్రీరామకృష్ణుల రూపంలో వచ్చి అన్ని ఆశీర్వదించారు. వేదాంతాల యొక్క తత్వాన్ని చిన్న చిన్న ఉపమానాల్లో ఆయన మనకి ప్రసాదించేశారు. శ్రీరామకృష్ణుల యొక్క కథామృతముని చదివితే వేదాంతం గురించి, ఆధ్యాత్మికత గురించి ఏ సందేహాలైనా తీరుతాయి. అన్ని ఉపమానాల్లోనే ఇచ్చేశారు. అటువంటి ఉపమానాల ద్వారా చిన్న చిన్న ఉదాహరణలు చెప్పేసి చిన్న చిన్న కథలతోటి ఆయన మనకి వేదాంత సత్యాల్ని, అసలు మహామహులకు కూడా బోధపడిన వేదాంత సత్యాల్ని మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యేలా ఇచ్చిన అటువంటి గురువు. తర్వాత సాధనలు చేశారు. ఇప్పుడు మనం క్లాస్‌లో చెప్పుకునేదే సాధనలు చేశారు ఆయన. మామూలుగా గురువులు ఉపదేశం ఇస్తారు. కానీ వాళ్ళ సాధనలు చేసి ఆయన ఏమన్నారంటే, 3 అంతుల సాధనలు నేను మీకోసం చేసేసాను. ఇప్పుడు రాబోయే తరాల కోసం ఆయన చేసేసారట. మనం ఒక వంతు చేస్తే చాలని చెప్పారాయన. అంటే ఎవరికుంటుంది అటువంటి ప్రేమ? ఆ కరుణ ఏంటి భగవంతుడికి? మనం గుర్తించలేకపోతున్నామే. ఎందువలన? అంటే మాయ మనకి బాగా కమ్మేయడం వలన ఆ భగవంతుడి ప్రేమ మనకి అర్థం కావట్లేదు. ఈ పిచ్చి వాళ్ళు కలియుగంలో వీళ్ళేమి సాధనలు ఎక్కువ చెయ్యలేరు కనుక ఆయన వచ్చి మన కోసం కఠినమైన సాధనలు చేశారాయన. కఠినమైన సాధనలు చేసి ఆయన నేను చేశానురా, మీరు ఒక వంతు చేయండి, చేసి భగవంతుడిని పొందండి అని చెప్పారన్నమాట. అటువంటి గురువు ఆయన. అటువంటి ప్రేమమూర్తి. హే ప్రేమ రూప శ్రీరామకృష్ణ అంటారు. ప్రేమ అంటే మనకి వాళ్ళ ముగ్గురు రూపాలు వేరు కానీ తత్వం ఒకటే. వచ్చి నడయాడింది ఇక్కడ. నడయాడి మనకి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లే ఆ శక్తి ఇప్పటికీ వాళ్ళు శరీరం వదిలినా ఆ శక్తి ఇక్కడే ఉంటుంది. మనమే దాన్ని గ్రహించలేకపోతాం. అటువంటి శ్రీరామకృష్ణులకి స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ అన్నారు స్వామి వివేకానందులు అన్నమాట. స్థాపకాయ ఏ ధర్మంట? అన్ని ధర్మాలను సమన్వయపరిచే ఒక విశ్వజనీన ధర్మం, విశ్వజనీన మతం. అంటే యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేయగలిగిన ఒక ధర్మాన్ని, ఆ విశ్వజనీన మతాన్ని ఆయన ఏం చేయలేదు. వేరేగా ఏం స్థాపించలేదు. ఇదంతా ఒకటే సుమా అని చెప్పారు. క్లియర్ గా అన్నమాట. అందరికీ అర్థమయ్యేది. ఆ సర్వధర్మ స్వరూపిణి. అన్ని ధర్మాలు ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే ఆ అన్ని రకాల తాంత్రిక సాధనలు అన్ని కూడా ఆయన చేసి, ఇస్లాం సాధనలు చెప్పాను, క్రిస్టియానిటీలో సాధనలు అన్ని చేసి ఆయన వేదాంత సాధన ఇవన్నీ చేసి మరి మనకి చెప్పారు ఆయన. ఏంటంటే అనవసరంగా కొట్టుకోవద్దు. ఏ సాధన చేసినా అది మనస్ఫూర్తిగా భగవంతుడి కోసం చేస్తే తప్పనిసరిగా ఒకటే గమ్యం చేరుతారు అందరూ అని చెప్పానన్నమాట. అటువంటి చేసి చూపించారు ఆయన. ఊరికే బోధించలేదు. చేసి చూపించిన మహనీయమైన మహోన్నతమైన జీవితం ఆయన తీసుకున్నారన్నమాట. శ్రీరామకృష్ణులు అటువంటి గురువుకి నమస్కారం, ప్రణామాలు చేస్తూ ఇక అమ్మ శారదామాత. అంటే వాళ్ళు ముగ్గురు జీవితాలు ఒక మిషన్. ఈ మిషన్ ఏంటంటే కొంతకాలం శ్రీరామకృష్ణులు చేశాక అందరి కర్మ స్వీకరణ చేయడం, తీవ్రమైన సాధనలు చేయడం ద్వారా ఆయన శరీరం కృషించింది కనుక ఆయన ఆ తర్వాత ఆయన శారదామాతకి ఆయన్ని ఆవిడని తయారు చేశారు. ఎలాగా అన్నది మనం శారదామాత జీవితం చెప్పుకున్నప్పుడు చూద్దాం. ఆ శారదామాతను వివేకానంద స్వామిని వదిలి ఆయన వెళ్ళారు. ఆ శరీరాన్ని వదిలారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు
ఆ మిషన్‌ని కంప్లీట్ చేశారు. ఏ మిషను? భగవంతుడు ని చేరుకోవడమే మానవ జన్మ ఉద్దేశం సుమా! అది ఎలా చేరుకోవాలి? ఇప్పటి పరిస్థితులను బట్టి ఎలా చేరుకోవాలి? ఈ ఉద్దేశమే మర్చిపోయాము అని మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేయడానికి, ఆ దారి చెప్పడానికి, ఆ దారిలో తప్పిపోతే మళ్ళీ చెయ్యి పట్టుకుని నడిపించడానికి, చివరికి భగవంతుడిని చేర్చడానికి ఆయన వాళ్ళు వచ్చారు కనుక మనము ఎంతో ఎన్నో జన్మల అనుగ్రహం చాగంటి గారు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఎన్నో జన్మల మనం చేసిందేముండదు. గురువు యొక్క అనుగ్రహం. ఎన్నో జన్మల తర్వాత గురువు మనకి ఆశీర్వదించడం జరుగుతుంది కనుక హ్మ్. ఆ గురువు యొక్క ఇదిని మనం తెలుసుకొని మన జీవితంలో ఆ ప్రసక్తి రాగానే అర్థమైపోవాలి. అరే! నా గురువు నా కోసం ప్రయత్నిస్తున్నారు నన్ను ఇది చేయడానికి అన్నది అర్థమైపోవాలి. అటువంటి గురువునికి ఆయన శారదామాత మనకి మనం ఇప్పుడు ప్రార్థనా శ్లోకంలో యథాగ్నేర్ దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియ సర్వ విద్యా స్వరూపాంతాం శారదాం కనుమ. అటువంటి ఇద్దరు వేరు కాదు. యథాగ్నేర్ దాహికా శక్తి అంటే అగ్నిలో కాల్చే శక్తి ఉంటుంది కదా! అగ్నిలో మండే గుణం ఉంటుంది శక్తి. దాన్ని వేరు చేయగలమా? అగ్నిని, మండే గుణాన్ని, శక్తిని వేరు చేయలేం కానీ అటువంటి వాళ్ళిద్దరూ ఇన్‌సెపరబుల్. ఊరికే రూపాలు వేరేది. ఎక్కడైనా ఎన్ని అవతారాల్లో కూడా దే ఆర్ ఇన్‌సెపరబుల్. ఓన్లీ దే టేక్ 2 ఫార్మ్స్ ఫర్ ద మిషన్. ఇది. మనం ఒక మిషన్ కోసం వాళ్ళొస్తారు గనక 2 ఫార్మ్స్ తీసుకొనొస్తారు. మనము అర్థం చేసుకోవాలి ఇద్దరు వేరు కాదు. ఆయన భార్య, ఆయన వేరు కాదు. ఇక స్వామి వివేకానందులు మళ్ళీ మనం చెప్పుకున్నాం. అటువంటి వివేకానందుడికి ఆ గురు బ్రహ్మకి మనం ఇది చేస్తూ ఈ గురు బిన కౌన్ బతావే బాట అంటారు నానక్. వీళ్ళందరూ ఏం మహాత్ములు, మహాభక్తులు అందరూ ఏం చెప్పారంటే మనకి గురువు లేనిదే ఎటువంటి జీవితంలో ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళలేం. ఉన్నతమైన ఇదిని మనం చేరుకోలేం. అంటే మన లక్ష్యం గుర్తించలేం. గుర్తించినా నడవలేం. నడిచినా దారి తప్పుకోకుండా ఉండలేం. ఉండిపోయినా ఆ దారి తప్పకపోయినా ఆ చివరి వరకు వెళ్ళడం కష్టమైపోతుంది. కనుక మనకి గురువు యొక్క విశిష్టత, ఆవశ్యకత ఏంటంటే ఎంత త్వరగా జీవితంలో మనం గురువు యొక్క అనుగ్రహం దొరికితే అంత వాళ్ళు అదృష్టవంతుల్లో అదృష్టవంతులు. అది. ఎన్ని దొరకనివ్వండి. ఇక్కడ ఎన్ని సమస్త భోగాలు దొరికినా, అది ఏమీ లెక్కలోకి రాదు. ఎందుకంటే అది మాయకి సంబంధించింది కనుక. మాయ అదృశ్యమైపోతుంది. కానీ సత్యమేమిటి? భగవంతుడు. కనుక ఆ సత్యమైన భగవంతుడిని మనకి దర్శింపచేసే గురువు లభించకపోతే ఈ అనుకుంటున్నాం కదా! అజ్ఞాన తిమిరాంధస్య ఈ అజ్ఞానంలో కొట్టుకుంటాం. జన్మలు జన్మలు తిరుగుతూ ఉంటాం. ఏ జన్మలో ఎటువంటి కర్మలు తీసుకోవాలో తెలీదు. ఎటువంటి బాధలు అనుభవించాలో తెలీదు. ఏదో చిన్న చిన్న సుఖాలనుకుంటూ, బాధలు అనుభవిస్తూ, మళ్ళీ మళ్ళీ పుడుతూ, మళ్ళీ మళ్ళీ చస్తూ, మళ్ళీ దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తూ, ఎటువంటి దుర్భరమైన ఇదిని గడుపుతూ ఉండాలో తెలీదు కనుక, మనం ప్రార్థించి నాకు గురువు కావాలి. గురువు నన్ను అనుగ్రహించాలన్న కోరికను తీవ్రంగా చేసుకుంటే గురువు మనకి ఆయన అనుగ్రహం ఉంటుంది. ఆయన రెడీగా ఉంటాడని చెప్పారు. శ్రీరామకృష్ణులే చెప్పారు. ఆయన గురువు యొక్క అనుగ్రహం రెడీగా ఉంది. మనమే తలుపు తీయాలి. అది. ఎప్పుడూ ఉంటుందిట. నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కానీ మీరే గుర్తించలేకపోతున్నారని చెప్తూ ఉంటారాయన. కనుక అటువంటి శ్రీరామకృష్ణుల యొక్క మనం బాల్యం చూసాం కదా! ఆయన దక్షిణేశ్వర ఆలయానికి పూజారి కింద వచ్చారు. చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఆయన తీవ్రమైన సాధనలు చెప్పుకున్నాం గదా! ఈ తీవ్రమైన సాధనల గురించి మనం చెప్పుకున్నాం. ఎందుకు చేశారు ఈ సాధనలు అంటే మామూలుగా అందరూ మనం గుడికి వెళ్తాం. ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తాం.
అన్నీ కోరుకుంటాం, వచ్చేస్తాం. ఇదే జరుగుతుంది. కానీ అక్కడితో ఆగకూడదు అని శ్రీరామకృష్ణులు మనకి బోధించడానికి ఆయన తీవ్రమైన వ్యాకులత పడ్డారు. తీవ్రమైన ఆహ్, బాధను అనుభవించేవారు. "అమ్మా! నువ్వు ఉన్నావా? ఉన్నావా?" అంటున్నారే మహాత్ములందరూ. కానీ నాకెందుకు కనపడట్లేదు? నాకు ఆ శిల్పమే కనపడుతోంది. కానీ నీ చిన్మయ రూపం అంటే భగవంతుడి యొక్క చిన్మయ రూపం అంటే జీవంతో కూడిన ఇది. నాకెందుకు కనబడట్లేదు? నేను తగనా? నీ ప్రేమకి తగనా? నాకా ఇది లేదా? అని విపరీతంగా ఆయన బాధను అనుభవించేవారట. ఎంత తీవ్రమైన బాధ అంటే, ఆ ఒంట్లోంచి మంటలు పుట్టేవిట ఆ బాధకి. అంటే అంత బాధను అనుభవించేవారు. ఇప్పుడు ఆ బాధ గురించి చెప్పాలంటే, మామూలు మనుషులు అందరూ కూడా ఎవరో పిల్లలు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు చూడలేకపోతున్నాం. ఎంత తీవ్రమైన బాధ ఉంటుంది. అది ఏమీ కాదు. అంటే అటువంటి బాధకి 1000 రెట్లు ఆయన అనుభవించారు. అమ్మని చూడలేకపోతున్నాను అని. అమ్మ కాళీ, కాళీ ఉంటే నాకు నీ రూపం ఎందుకు చూపించావు? ఈరోజు కూడా అయిపోయింది. నువ్వు నాకు కనపడలేదు అని అక్కడ దక్షిణేశ్వరంలో మీరు కలకత్తా వెళ్తే తప్పనిసరిగా దక్షిణేశ్వర బెల్లూరు మఠం ఇది ఒక వెళ్ళిన వాళ్ళందరూ చూస్తారు. కానీ మామూలుగా చూడకండి. ఇలాగ తెలుసుకొని చూస్తే అది ఒక ప్రత్యేకంగా మనకి అనుభూతి కలుగుతుంది. అక్కడ దొర్లేవారనమాట ఆయన. కింద పడి దొర్లేవారు. నాకు కనబడట్లేదా? పిచ్చివాడు అనుకున్నారు అందరూ దక్షిణేశ్వరంలో. అందరూ కూడా పిచ్చివాడనుకున్నారు. ఈ పిచ్చివాడు ఎంతవరకు వెళ్లారంటే కాలుతో తన్నేవారు ఆయన్ని. ఈ పిచ్చివాడని. అంటే వాళ్ళకర్థం కాలేదు. భగవంతుడి గురించి ఆ వ్యాకులత ఏంటో, ఆ బాధేంటో మామూలు మనుషులకి అర్థం కాదు కదా! అంత తీవ్రమైన సాధన చేశారు. తపస్సు చేసేవారు. పంచవటి అని దక్షిణేశ్వరానికి ఒక తోట ఉంటుంది. ఆలయానికి తోట. ఆ తోటలో పంచవటి మారేడు, అశోకం, ఉసిరి ఇలాగ 5 వృక్షాలు వేశారు. అది అందులో ఆ పంచవటిలో తులసి, అపరాజిత, ఈ శంఖు పుష్పం ఉంటుంది. ఇటువంటివి తోటలో ఆయన పెంచేవారన్నమాట. పెంచి అటువంటి అంటే ఉసిరి వృక్షం దగ్గర కూర్చొని కనుక జపం చేస్తే చాలా ఫలం అని చెప్పేవారాయన. అలా ఈ దేవతా వృక్షాలు గదా! ఈ దేవతా వృక్షాల దగ్గర కూర్చొని అర్ధరాత్రి, అపరాత్రి ఆయన సాధనలు చేస్తూ ఉండేవారు. పగలైతే అందరూ డిస్టర్బెన్స్ ఉంటుందని అర్ధరాత్రి చేస్తూ ఉండేవారు. అందరూ హృదయ్ అని ఆయన మేనల్లుడు ఆయనతో పాటు ఉండేవాడు. ఎందుకంటే ఆయన ఆ సాధనలో ఇదిలోనూ ఆయన ఎంత తీవ్రమైన స్థాయికెళ్ళిపోయేవారంటే ఆయన ఒంటి మీద గుడ్డ ఉండేదో లేదో ఆయనకి తెలిసేది కాదు. ఆయన తినేవారు కాదు. ఏమి తినేవారు కాదు. విపరీతమైన సాధనలు అలా 12 సంవత్సరాలు ఆయన అసలు ఇంకొక ప్రపంచమే ఎరగకుండా సాధన చేశారంట ఆయన. వ్యాకులత పడ్డారు ఆయన అమ్మ కోసం. అప్పుడు ఎందుకని ఆయన అలాగా ఇది చేశారు అంటే మనకి అందులో ఒక వంతైనా అంటే ఒక వంతు కూడా రాదు కానీ ఒక పైసా వంతైనా మనకి అటువంటి వ్యాకులత ఉండాలి అని మనకి లేదే. భగవంతుడు అలా అక్కడ ఆ రూపంలో ఉన్నాడు చాలు. ఆయన మనకి కోరికలు తీరిస్తే చాలు అన్న స్థాయిలోనే మన జీవితం గడిచిపోతోంది తప్ప, భగవంతుడిని దర్శించవచ్చా? ఆయనతో సంభాషించవచ్చా? వివేకానంద స్వామిని అడిగేవారు అందరిని. అడిగినప్పుడు శ్రీరామకృష్ణులు తప్ మిగతా ఎవ్వరు చెప్పలే. మేమే చూడలేదని చెప్పారు. భగవంతుడిని చూసారా అని అడిగితే, శ్రీరామకృష్ణులు నేను చూసా. నీతో నేను నీతో ఎలా మాట్లాడుతున్నానో నువ్వు భగవంతుడు నీతో అలా మాట్లాడొచ్చు అని చెప్పారు. ఎంతటి ఆశ్చర్యకరమైన అంటే అద్భుతమైన విషయం. మాట్లాడొచ్చు అని చెప్పారు. నువ్వు కూడా ఇటువంటి సాధన చేస్తే భగవంతుడు నీ దగ్గర కూర్చొని మాట్లాడతాడు. సంభాషించవచ్చు. ఆయన కాళీమాతతో సంభాషించేవారు, ఆడేవారు, పాడేవారు. అందరికీ ఎవరు కనబడేవారు కాదు. ఆయనకి అమ్మ కనపడుతూ ఉండేది. ఆయన పెట్టేది తినేది. ఆయనతో ఆడేది. "అమ్మా ఉండు, ఉండు కాసేపు ఆగు" అని అంటూ ఉండేవారు. "అప్పుడే తినకు"
ఆయన నైవేద్యం సిద్ధం చేస్తుంటే అమ్మ కాళీమాత తీసుకొని తినడానికి ప్రయత్నిస్తుంటే, "ఆగు, ఆగు సిద్ధం చేస్తాను" అనేవారు. ఇలాగనమాట. ఆయనకి ఈ 12 ఏళ్ల సాధన చేశాక ఆయనకి కాళీమాత దర్శనం లభించింది ఆయనకి. ఇంకా ఆ కాళీమాత దర్శనం ఆయనకేమి తెలియలేదు. ఆ దర్శనం యొక్క అనుభూతిని ఆయన యొక్క శ్రీరామకృష్ణ లీలా ప్రసంగం అనే ఒక పుస్తకం రాశారు. ఆయన శిష్యులు శారదానందులు. అద్భుతంగా వర్ణించారు. కాళీమాత దర్శనం ఆయన పొంది ఎలాంటి అనుభూతి పొందారు. ఎలాంటి చ జ్యోతిలో ఆ ప్రకాశమైన జ్యోతి అమ్మ దర్శనం ఆయన అమ్మ, అమ్మ, అమ్మ అని అంటూ ఉండిపోయారట ఆ దర్శనం అప్పుడు. అలాంటి చిన్మయ మూర్తి కాళీ ఆవిడ దర్శనమిచ్చింది ఆయనకి. అప్పటినుంచి ఆయన మారిపోయిందనమాట. ఆయన వైఖరి మారిపోయింది. ఇంకా అమ్మే లోకంలాగా ఉంటూ ఉండేవారు. పూజ కూడా సరిగ్గా చేయలేకపోయేవారట. అమ్మతో ఉంటూ అనమాట. అమ్మ ఉండు నేను అలంకరిస్తాను. ఇంకా అమ్మే లోకం, అమ్మే లోకం, అమ్మే లోకం ఆయనకి. అటువంటి ఇదిలో ఆయన 12 సంవత్సరాల తర్వాత దర్శనం జరిగాక అక్కడ దక్షిణేశ్వరంలో ఉంటూ ఆయనకి అనేక అనుభూతులు కలిగేవి. అంటే అనేకమైన దర్శనాలు కలిగేవన్నమాట. అంటే భగవంతుడు అనేక రూపాల్లో. ఉదాహరణకి మధుర భావ సాధన అంటే అనేక భావాల్లో శాంత భావం, వాత్సల్య భావం ఇలాంటి భావాలు ఉంటాయన్నమాట. అంటే వాత్సల్య భావం అంటే భగవంతుడిని బిడ్డగా భావించితే. మధుర భావం అంటే భగవంతుడిని భర్తగా లేదా ప్రియుడిగా భావించడం. ఇలాగా ఏ భావమైనా తీసుకొని ఆయన సాధన చేశారు. అన్ని భావనలతోనూ ఆయన సాధన చేశారు. ఆ మధుర భావ సాధన చేస్తున్నప్పుడు ఆయనే రాధాదేవిగా అయిపోయారు. రాధా అయిపోయారు. అలా అటువంటి ఆ స్థితులు మనకి అర్థం కావడానికి ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్తేనే మనకి అర్థమవుతుంది. మామూలు ఇదికి అర్థం కాదు ఆయన చేసిన సాధనలు. ఆ తర్వాత అనేక మంది గురువులు అంటే భైరవి బ్రాహ్మణి అని ఒక తాంత్రిక గురువు ఆవిడ. ఇప్పుడు తాంత్రిక సాధనలు కూడా చేశారు శ్రీరామకృష్ణుడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిటంటే గురువు లేనిదే ఏది జరగదు అన్నది మనకి ఉదాహరణగా చూపడానికి ఆయన కూడా కొంతమంది గురువుల దగ్గర నుంచి దీక్ష తీసుకున్నారు. భగవంతుడు కూడా ఇప్పుడు శ్రీరాముడు కూడా చూడండి ఆయనే పరమాత్మ. కానీ వశిష్ఠుడిని గురువుగా స్వీకరించారు. అలాగే శ్రీకృష్ణుడు సాందీపని గురువుగా స్వీకరించారు. ఇలా గురువు లేకుండా జరగదు గనుక శ్రీరామకృష్ణులు మనకి ఆ ఉదాహరణ చూపడానికి ఆయన కూడా ఒక గురువు నుంచి శాక్తేయ దీక్ష ముందరగా తీసుకున్నారు. ఆ తర్వాత తాంత్రిక సాధనలు చేసేప్పుడు భైరవి బ్రాహ్మణి అని ఒక ఆవిడ తాంత్రిక గురువు చేయించింది ఆయన. ఆవిడ శ్రీరామకృష్ణులు మామూలు మనిషి కాదు, మామూలు వ్యక్తి కాదు అని ఆవిడ గ్రహించింది. మిగతా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే, అవతార పురుషుడు అని ఆవిడ గ్రహించింది. ఎందుకంటే ఆవిడ తాంత్రిక గురువు కనుక. గ్రహించడమే కాక ఆవిడ ప్రపంచానికి తెలియచేయాలి. అందరూ ఏమనుకుంటున్నారు? ఓ పిచ్చివాడు అనుకుంటున్నారు. ఏ పిచ్చివాడు అలా అమ్మ అమ్మ అంటూ తిరుగుతాడు అని అనుకున్నారు. కానీ ఆ గురువు ఆవిడ గ్రహించి ఆవిడ మొత్తం కలకత్తా సమాజానికి ఈ విషయం తెలియచేయాలి అని ఆ రోజుల్లో మహాపండితుల్ని అందరిని ఆధ్యాత్మికవేత్తల్ని ఆవిడ పిలిచి ఒక సభ నిర్వహించి ఆ సభలో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అవతార పురుషులే. ఈయనకేం తెలీదు ఇవన్నీ. శ్రీరామకృష్ణులు ఏమి లేదు. ఒక పసి బాలుళ్ళ నాకేం తెలీదు. అమ్మ చెప్తే ఏది చెప్తే అది అంటూ ఉండేవారాయన. కానీ ఈయన అవతార పురుషుడని ఆవిడ రుజువు చేయడానికి పెద్ద పెద్ద సభలు నిర్వహించి పండితులందరినీ పిలిచి మీరు కావాలంటే పరీక్షించుకోండి. ఇగో ఈ లక్షణాలు వీటి ద్వారా ఈయన అవతార పురుషుడు అని ఆవిడ మీరు పరిశీలించుకోండి శాస్త్రాలన్నీ. శాస్త్ర విరుద్ధమైన సాధన ఏది శ్రీరామకృష్ణులు చేయలేదు. ఆయన శాస్త్రాలలో భగవంతుడు అవతార పురుషుడికి ఏ లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరూ కలిపి తీర్మానించారన్నమాట. కరెక్ట్ ఈయనకి అన్ని ఉన్నాయి కనుక ఈయన అవతార పురుషుడు అని నిర్ణయించారన్నమాట. ఆయన్నేనేమో ఆయన అమాయకంగా అంటూ ఉండేవారు.
నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని వారందరిని అడుగుతూ అమాయకంగా అడుగుతాడు. వాళ్ళేదో వాళ్ళ స్థాయిని బట్టి చెప్తూ ఉండేవారు. నవ్వుకుంటూ ఉండేవారంట. అంటే ఆవిడ తాంత్రిక సాధనలు చేయించింది. తర్వాత వేదాంత సాధన చేశారు. అంటే మీకు అందరికీ పరిచయం ఉండే ఉంటుంది. సమాధి నిర్వికల్ప సమాధి అని ఉంటుందన్నమాట. ఆ నిర్వికల్ప సమాధి స్థితికి చేరాలి. ఇప్పుడు శ్రీరామకృష్ణులు తర్వాత గురుభావాన్ని స్వీకరించి గురువుగా ఆయన మారాలి అంటే కొన్ని జరిగి తీరాలన్నమాట. అంటే ఏంటి? భగవద్ దర్శనం అయి ఉండాలి. ఆ సమాధి స్థితిని అనుభవించి ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. వేదాంత సాధన అంటారు అది. వేదాంతంలో. అంటే ఏంటి? అక్కడ భగవద్ రూపం ఉండదు. కానీ నిర్వికల్ప సమాధి స్థితి అన్నమాట. అది, అది దానికి అందరూ ఈ ఏళ్ల తరబడి చేసినా ఆ నిర్వికల్ప సమాధిని పొందడం అసాధ్యం. ఒక వేదాంత గురువు వచ్చారు తోతాపురి అని. తోతాపురి అని. అంటే వీళ్ళందరూ భగవంతుని లీల ప్రకారం వచ్చారు ఈ దక్షిణేశ్వరానికి. వచ్చి ఆయన వేదాంత సాధన చేయించారు శ్రీరామకృష్ణుల చేత. ఒక చిన్న అలాంటి పరమాత్మ ఒక చిన్న పిల్లవాళ్ళ గురువు ముందు కూర్చునేవారట. నాకేం తెలీదు. మీరేం చెప్తే అది చేస్తాను. ఆశ్చర్యకరంగా ఆయన 3 రోజుల్లో ఆయన సాధనలో నిర్వికల్ప సమాధి పొంది అందులో ఉండిపోయారింక. మామూలుగా మనుషులు నిర్వికల్ప సమాధిని గాని పొందితే మళ్ళీ రాలేరు. అంటే ఎవరైతే అంతవరకు వెళ్ళగలుగుతారో వాళ్ళింక రారు. శరీరం పడిపోతుంది. అయిపోతుంది. కానీ ఆయన స్ అవతార పురుషుడు కనుక నిర్వికల్ప సమాధిని పొంది ఆయన అందులో 6 రోజులు ఉండిపోయారు అలాగా. ఇప్పుడు ఈ తోతాపురి ఆశ్చర్యపోయాడట. 40 సంవత్సరాలు పట్టింది నాకు. ఆయన 40 సంవత్సరాలు సాధన చేశారు ఆ తోతాపురి. చేస్తే లభించే స్థితి ఈయనకి 3 రోజుల్లోనే లభించిందా? ఈయన సామాన్యుడు కాదని ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన విభ్రాంతి పొందారు తోతాపురి అని. ఈయన అవతార పురుషులు కదా! ఆయనకి సాధ్యం కానిది ఏముంటుంది? నిర్వికల్ప సమాధిని పొందారు ఆయన. ఆ ఆ పొంది ఇక ఆయనకి సాధన స్థితిని దాటారు. అన్ని సాధనలోనూ భగవంతుడిని సాక్షాత్కరించుకున్నారు. ఆయన ఇస్లాం సాధన చేసి అల్లా దర్శనం జ్యోతి రూపంలో అల్లా దర్శనం పొందారు. ఇస్లాం క్రిస్టియానిటీ సాధన చేసి యేసుక్రీస్తు దర్శనాన్ని పొందారు. ఇ ఇ ఇలాగ అన్ని ఆయన శక్తి సాధన చేసి అమ్మని ఎలాగా అమ్మ దర్శనం పొందారు. ఆయన ఆయన తోటి హ్మ్. బాలగోపాలుడిని ఆరాధించి ఎంత ఉండేవాడంటే రామ్‌లాల అద్భుతమైన కథ అన్నమాట ఇది. నాకు చాలా ఇష్టమైన కథ అది. రామ్‌లాల అని ఒక రామ భక్తుడు చిన్న రాముడి విగ్రహాన్ని పట్టుకొని దక్షిణేశ్వరానికొచ్చాడు. అక్కడ దక్షిణేశ్వరానికి ఎందుకొచ్చేవారంటే రాణి రాస్మణి దక్షిణేశ్వరంలో ఆవిడ ఆలయాన్ని నిర్మించింది. ఆవిడ నిర్మించడంతో పాటు గంగా తీరంలో ఎంత సుందరమైన ప్రదేశమో అది. గురువు, గంగ, కాళీ ఒక చోట ఉండడం అది అత్యంత మహిమాన్వితమైన ప్రదేశం అది. కనుక ఆవిడ సాధువులు ఉండడానికి అక్కడ గదులు నిర్మించి ఆవిడ ఏ సాధువులొచ్చినా అక్కడ ఉంటూ కాళికాలయం నుంచి వాళ్ళకి కావలసిన వస్తువులు లేదా కాళీమాత ప్రసాదం తింటే వాళ్ళు తింటూ అక్కడ సాధన చేసుకోవడానికి అనువుగా ఆవిడ అక్కడ ఏర్పరిచిందండి. అనేక మంది సాధువులు వస్తూ ఉండేవారు. అనేక మంది సాధనలు చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఒక చిన్న ఎన్ని ఉన్నాయో తెలిసినా రామకృష్ణుల జీవితంలో 4 క్లాసులని పెట్టాను. మీరు అంత ఓపిక ఉంటుందో ఉండదో అని కానీ ఆయన గురించి చెప్పాలంటే నాకు హృదయం పొంగిపోతూ ఉంటుంది. ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఒక సంవత్సరమైనా పడుతుంది. కొంచెంగా చెప్పుకోవాలంటే ఆయన జీవితం. ఆ రామ్‌లల అంటే ఆ చిన్న రాముడి విగ్రహాన్ని పట్టుకొని వచ్చాడాయన ఒక సాధువు. దక్షిణేశ్వరంలో ఉండిపోయాడు. ఇప్పుడు అందరికీ ఆయన అది విగ్రహమే. ఆయనకి ఎంత ఇష్టమంటే ఆ సాధువుకి ఆ విగ్రహం అంటే, ఆ విగ్రహానికి స్నానం చేయించడం, ఆ విగ్రహానికి అన్నం తినిపించడం, ఆ విగ్రహంతో ఆడుకోవడం, ఆ విగ్రహాన్ని ఆయన
భావించేవాడు. ఆ! కానీ ఏం జరిగింది? శ్రీరామకృష్ణులకి ఆయన ఆ చిన్న బాలరాముడే కనపడుతున్నాడు. ఆ విగ్రహం కనపడలేదు ఆయనకి. ఆ బాలరాముడినే చూసినారాయన ఇది చేస్తూ. చేస్తుంటే ఈ బాలరాముడు మెల్లిగా శ్రీరామకృష్ణులకి వైపు వచ్చేస్తున్నాడనమాట. ఇష్టపడిపోతున్నాడు. ఆయన్ని వదలట్లేదు. ఆయన పంచె పట్టుకు తిరగడం. ఆయన ఆయన పెడితేనే తింటాననడం. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకి శ్రీరామకృష్ణుల జీవితంలో భగవంతుడు అంటే మనకి ఎక్కడో అందని వాడుగా ఉండే భగవంతుడు శ్రీరామకృష్ణులు, శారదామాత వీళ్ళ జీవితాల్లో ఆ పక్కనే ఉంటాడాయన అనేక రూపాల్లో. అది ఆ చిన్న రాముడు వదలట్లేదు శ్రీరామకృష్ణుల్ని. ఇది ఆఖరికి ఈ ఈయన తినిపిస్తేనే తింటాననడం. ఎన్నో సార్లు మీకు అద్భుతమైన శ్రీరామకృష్ణుల శిష్యుల రాల్లో గోపాలయర్మ అని ఉండేదావిడ. ఆవిడ ఒక వితంతువు అన్నమాట. ఆ వితంతువు ఎవరు లేరు ఆవిడకి. ఏదో కొంచెం ఒక చిన్న ఇల్లు ఉంది. అందులో ఉంటూ శ్రీరామకృష్ణుల్ని సేవిస్తూ ఉండేదావిడ. మంత్రాన్ని జపిస్తూ గోపాల మంత్రాన్ని. మీకు అద్భుతం ఏమిటంటే ఆవిడకి ఆ గోపాలుడు ఆవిడతోనే ఉండేవారు చిన్న గోపాలుడు. ఆ! ఎంత జీవితం ఆవిడ జీవితం ఎంత బావుంటుంది అంటే, ఆ గోపాలుడు రోజు నాకిదే తింటానని పేచి పెట్టేవాడు. నాకు తలగడ లేకపోతే పడుకోననేవాడు. నాకు అన్నం పెట్టు ఆకలేస్తుందని అంటూ ఉండేవాడు. లాగుతూ ఉండేవాడు. ఒళ్ళో కూర్చుంటే ఉండేవాడు. పడుకుంటూ ఉండేవాడు. ఇది పెట్టు అని ఆడుతూ వంట చేస్తుంటే పక్క నుంచి కదుపుతూ ఉండేవాడు. ఇలా ఆవిడకి జీవితమంతా గోపాల దర్శనమే అయిందావిడకి. అది శ్రీరామకృష్ణుల్ని సేవించిన ఆ సేవా ఫలితం. ఎందుకంటే ఆయనే గోపాలుడుగా. ఈ ఈ ఈ బాలరాముడు శ్రీరామకృష్ణులతో ఉండిపోయాడు వెళ్ళనన్నాడు. ఆయన సాధువు ఏమీ చేయలేక వెళ్ళిపోతూ కళ్ళ నీళ్లతో ఆయన ఆ రాముడిని వదిలి వెళ్ళాడన్నమాట. అటువంటి అద్భుతమైన ఆయన అనుభూతులు ఆయన చెప్తూ ఉండేవారు. అక్కడున్న వాళ్ళకి శిష్యులకి అని. కానీ శిష్యులు స్థాయిని బట్టి వాళ్ళకి అవి అర్థమవుతూ ఉండేవి. కొంతమందికి అర్థం కాకండా ఆయన ఏదో అందరూ పిచ్చివాడనే అన్నారు 3 వంతుల మంది. కానీ ఒక వంతు మంది మాత్రం ఆయన అవతార పురుషుడు. ఆయన భగవంతుడు సాక్షాత్తు అని అర్థమైంది. కనుక ఈయన సాధనలు చేసి కాళీమాత దర్శనానంతరం ఆయన ఈ తోతాపురితో వేదాంత నిర్వికల్ప సమాధిని పొందారు. నిర్వికల్ప సమాధి తర్వాత ఆయన ఈ ఈ సాధనలకు ఆయన కొంచెం ఇంకా భరతవాక్యం పలికారనమాట. ఇక నుంచి ఏమైందంటే ఆయనకి హ్మ్. ఈ కామర్పుకూరు ఆయన పుట్టిన ఊరు ఉంది కదా! కలకత్తా కొన్ని మైళ్ళ దూరంలో ఉంది కదా! అక్కడ ఆవిడ తల్లి ఉన్నారు. చంద్రమణిదేవి. ఈ నీ కొడుకు పిచ్చివాడైపోయాడు అన్న వార్త అక్కడికి వెళ్ళిందనమాట. వెళ్ళి తల్లి కదా! తల్లడిల్లిపోయింది. అందులో ఆవిడ చాలా అమాయకురాలు ఆ తల్లి. అందుకే ఆవిడ కడుపున భగవంతుడు పుట్టాడు. పిచ్చివాడయిపోయాడని వార్త చేరగానే ఆవిడ కూడా ఏం ఆలోచించింది, పెళ్లి చేస్తే కొంచెం ఇదంతా సర్దుకుంటుంది అని ఆలోచించిందనమాట. ఆలోచించి ఆవిడ పిల్ల కోసం వెతకడం మొదలుపెట్టింది కామర్పుకూర్‌లో. అక్కడికి రమ్మంది. కామర్పుకూరు రా అని చెప్పింది ఏదో. అక్కడికి వెళ్లి ఆయన పల్లెటూరి ప్రజలనందరినీ కూడా ఆయన ఆ భగవంతుడు సంబంధించినవన్నీ చెప్తూ, ఆ తత్వాన్ని బోధిస్తూ, ఆ కథలు కథలుగా చెప్తూ ఆయన వాళ్ళందరినీ కూడా కట్టి పడేస్తూ ఉండేవారనమాట. అసలు ఆయన సౌందర్యం చెప్తారు. అసల ఆ శరీరం యొక్క కాంప్లెక్షన్ అంటే ఆ శరీర వర్ణము శ్రీరామకృష్ణులు ఉండేదిట ఆ తేజస్సును, ఆ వర్ణం ఎలాంటిదంటే బంగారు రంగు కంట ఇంకా రిఫైన్డ్ బంగారు రంగులో డెలికేట్‌గా ఉంటూ ఆయన తేజస్సు విపరీతమైన తేజస్సు. ఆ తేజస్సుకు అందరూ ఆకర్షితమైపోతూ ఉంటే, ఆయనే ఒకరోజు అమ్మని అన్నట్టు, "ఇంత తేజస్సొద్దు కొంచెం తగ్గిచ్చమ్మా. ఎందుకంటే చాలా మంది వస్తారు గదా! అందరికీ ఈ జన్మలో కాదు.
ఆ ఇల్లును. కనుక కొంతమందిని ఆ ఫిల్టర్ చేయడం అవుతుంది కనుక తేజస్సు తగ్గించమని కోరుకున్నాను. అంటే వేరే కోట్లాది మంది వచ్చేస్తారు గదా! ఆయన భగవంతుడంటే ఊరుకుంటారా? ఊరుకోరు. కనుక ఏంటంటే హ్మ్. ఆ కాస్త తేజస్సుని తగ్గించమని కోరుకునేవారట. అంత తేజస్సు ఉండేది. అది చూసి ఆటోమేటిక్‌గా వచ్చేసేవారు అందరూ. ఆ కామర్పుకూర్‌లో ఆయన చూస్తూ ఆ తల్లి పిల్ల కోసం చూసింది ఎవరు కుదరట్లేదు. అప్పుడు ఆయనే చెప్పారట. "ఫలానా ఊర్లో జయరాం బాటి అని కామర్పుకూర్‌కి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు అక్కడ శారదా ఆలయం ఉంది. ఆ ఊరు అలాగే ఉంది వెళ్లి చూస్తే. అక్కడ ఒక పెద్ద ఆలయం కట్టారు. రామకృష్ణ మిషన్. కామర్పుకూర్‌లో కూడా ఆలయం కట్టారు. అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. అక్కడ నా కోసం ఉంది. అక్కడ వెతకండి. ఇక్కడంతా వెతకడం అక్కర్లేదని ఆయనే చెప్పారు ఎవరికి కావాలని. ఎందుకంటే జగజ్జనని శారదామాత ఆవిడ జగజ్జనని. ఎందుకంటే అవతార పురుషుడు భగవంతుడొస్తే ఆయన మామూలు వాళ్ళని పెళ్లి చేసుకోడు కదా ఆయన. సరే ఇప్పుడు ఈ పెళ్లి ఎందుకు అన్న క్వెషన్ గూడా అందరికీ వస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నారు తప్ప ఆయన ఆవిడని భార్యగా ఎప్పుడు చూడలే. జగజ్జననిగానే చూసారు. ఇది ఒక అద్భుతమైన శ్రీరామకృష్ణుల యొక్క జీవితాన్ని ఎంత మనం చేర్చితే అందరికి అంత గొప్ప ఇది ఏమిటంటే, ఎన్నో కుటుంబాల్లో స్త్రీలని ఇప్పుడు అగౌరవపరచడం, గాయపరచడం జరుగుతుంది. కానీ సాక్షాత్తు జగజ్జనని అని చెప్పారాయన. ఆ శారదామాతని జగజ్జననిగా చూసి ఆయన పూజించారన్నమాట. పూజించారు తప్ప ఆయన్ని భార్యగా ఏనాడు చూడలే. కానీ వివాహం ఎందుకు చేసుకున్నారు అంటే, ఈ గురువు అనే ఇదికి కొన్ని సంస్కారాలు జరగాల్సి ఉంటుంది కనుక, అది చేసుకున్నారు అని చెప్తారు. కానీ అదొక లీల వాళ్ళది. వాళ్ళది మానవ మనస్సుకి అర్థం కాని తత్వం భగవత్ తత్వం. మామూలు మనసుతో క్వెషన్ చేస్తూ ఉంటాం. కానీ అది అర్థం కాని భగవత్ తత్వం. ఎందుకు జరిగింది? ఏమిటి జరిగింది? ఇవన్నీ కూడా మనకి బి కొంత కొంత మన ప్యూర్ అవుతున్న కొద్దీ అర్థమవుతుంది. మనసు ప్యూరిటీ ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది. ఎందుకిలా చేశారో? ఎందుకలా జరిగింది? ఇవన్నీ భగవంతుడు లేకపోతే రామచంద్రమూర్తిని గూడా అనేవాళ్ళు ఉన్నారు కదా! సీతమ్మను వదిలేసాడు. ఆవిడకి అన్యాయం చేశాడు శ్రీరాముడు. ఇవన్నీ అనేవాళ్ళు ఉంటున్నారు కదా! అది. భగవంతుడిని గూడా అనడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం అన్నమాట. కానీ అక్కడేం జరిగింది అన్నది ఎవరికి అర్థమవుతుంది? ఆ కొంత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి మనసు శుద్ధమైన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకాయన చేశాడు. అసలు ఆయన ఏమి చేయలేదని సాక్షాత్తు సీతమ్మే చెప్పింది. మనం ఆధ్యాత్మ రామాయణం మొదట్లో చూసుకున్నాం. సీతమ్మ నేను చేశాను ఇదంతా రామాయణం అంతా. రామాయణమంతా నా ఆష్ ఆజ్ఞ ప్రకారం జరిగింది. నా ఇష్ట ప్రకారం జరిగింది. రామచంద్రమూర్తి అలా నిలబడ్డాడు. ఆయన చేయవలసింది చేశాడు తప్ప, జరిగిందంతా నాదే అంటే, ఇప్పుడు రామచంద్రమూర్తిని ఎవరనగలరు? ఈ తత్వం తెలియని వాళ్ళు ఏమంటూ ఉంటారు? అదిగో సీతమ్మని కష్టపెట్టాడు అంటారు. కనుక భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క లీలని అర్థం చేసుకోవాలి అంటే మన మేధస్సుకు అందదు. కానీ ప్యూరిఫై అవుతున్న కొద్దీ నాకు తెలుసుకోవాలని ఉంది పరమాత్మ అని భగవంతుడిని వేడితేట అర్థం చేయిస్తాడట ఆయనే. ఇది శ్రీరామకృష్ణులు చెప్తారు. అంటే భగవత్ తత్వము అర్థం కావాలి. అంటే కొంతవరకైనా అని ఒక జిజ్ఞాస ఎవరికైనా ఉంటే. అంటే నాకు భగవంతుడి గురించి, ప్రపంచం గురించి అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలని ఉంటుంది గానీ, భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎంతమందికుంటుంది? ఈ శ్రీరామకృష్ణులే చెప్పారు. అది కావాలి, ఇది కావాలని విలపిస్తారు గానీ, భగవంతుడు కావాలి, భగవత్ జ్ఞానం కావాలి, భగవత్ తత్వం అర్థం చేసుకోవాలి, భగవంతుడిని పొందాలి. ఇవన్నీ ఎవరు అడుగుతారన్నారాయన. అలా అడగాలి సుమా మీరు మనిషై పుట్టాక అని చెప్పడానికి ఆయన వచ్చారు. అడగండి దొరుకుతాడాయన. అడగట్లేదు. ఎలా అడగాలో తెలీదు. ఏం అడగాలో తెలీదు. ఏదేదో అడిగేస్తూ ఉంటాం. కనుక ఆహ్, శ్రీరామకృష్ణులు ఆ శారదామాతని అప్పుడు
వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నారు. ఆయన కలకత్తా వచ్చేసారు. ఆ అమ్మాయి జయరాం బాటిలో తల్లిదండ్రుల దగ్గరే ఉంది అన్నమాట. ఉన్నప్పుడు ఈయన ఇక్కడికొచ్చారు. చాలా ఏళ్ళు ఈయన సాధనలు చేస్తున్నారు. ఈ అందరికి శిక్షణ ఇస్తున్నారు. ఆధ్యాత్మిక శిక్షణ, ఎటువంటి శిక్షణ అంటే మనం అద్భుతం అది ఆ లీల. అంటే అవతార వరిష్టాయ అన్నారు చూడండి. ఎందుకు వరిష్టాయ అంటే అన్నిట్లోనూ అది ఉన్నతమైన గొప్పదైన అవతారం అని ఎందుకన్నారంటే, ఇ మనము శ్రీరామచంద్రుడు ఇదివరకు చెప్పాను కిందటి క్లాస్‌లో. శ్రీరామచంద్రుడు ఆయన అవతారం అయిపోయింది, రావణ సంహారం అయిపోయింది, వెళ్ళిపోయాడు. అలాగే శ్రీకృష్ణుడు యుద్ధం చేయించాడు, గీతా బోధన, రాక్షస సంహారం అయిపోయింది, వెళ్ళిపోయాడు. గీతనిచ్చి వెళ్ళిపోయాడు. కానీ శ్రీరామకృష్ణులు మాత్రం అలాగా ఆయన బోధన చేయడం, ఆయన చేయవలసింది చేయడం అన్నది చేసి వెళ్ళిపోలేదు. ఆయన 16 మంది శిష్యులని అద్భుతమైన ఆధ్యాత్మిక మేరు శిఖరాలు. అసలు ఈ ఆధ్యాత్మిక ఆహ్, మార్గం ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అన్నదే మనకు అర్థం కాదు కదా! అటువంటి ఆధ్యాత్మిక మేరు శిఖరాలు అంటే వాళ్ళు ఎటువంటి ఆహ్, ఇది కలిగి ఉన్నారు, శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని కలిగి అంటే ప్రతి ఒక్కళ్ళు భగవద్ దర్శనం పొందారు వాళ్ళందరూ కూడా. వాళ్ళని తయారు చేసి అందరికంట చీఫ్ డిసైపుల్ అంటే ఆయన నేను వివేకానందుడు ఒకటే అని చెప్పారు. ఆయన వేరు కాదు. అటువంటి వివేకానంద స్వామికి ఆయన చివరిలో ఆయన శక్తి అంతా నీకు ఇచ్చేశాను అన్నారు. నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు అన్నారు. ఆయన వలన రామకృష్ణ మఠ స్థాపన జరిగింది. ఆ స్థాపనతో తర్వాత ఒక్కొక్కళ్ళుగా ఆ మఠాన్ని నడిపించారు. బ్రహ్మానంద స్వామి తర్వాత అలాగా 16 మంది శిష్యులు నడిపించి ఇప్పటికి కూడా ఆ పరంపర, ఆ గంగ అలా ప్రవహిస్తూనే ఉన్నది. ఆ ప్రేమ గంగ, జ్ఞాన గంగ అంటారు. ప్రేమ ప్రవహిస్తోంది. రామకృష్ణ మిషను, మఠాలు ఇలాగా ఇప్పటికి 250 సెంటర్లు స్థాపించి వరల్డ్ వైడ్‌లో శ్రీరామకృష్ణుల యొక్క ప్రసాదించిన ఆ సందేశాలు, ఆ బోధలు, ఆ అమృతం, బోధామృతం, కథామృతం దాన్ని మనకి అందచేయడానికి వాళ్ళు జీవితాల్ని త్యజించి, జీవితాల్ని త్యాగం చేసి, శ్రీరామకృష్ణుల యొక్క ఆహ్, ఏమిటి అంటే ఒక ట్యాగ్ లైన్ అంటూ ఉంటారు గదా! ఏమిటి అని చెప్తే ఆయన త్యాగం అంటారు. గీత సారమంతా ఆయన ఒకే మాటలో చెప్పారు. భగవద్గీత సారం ఏంటి? అంటే త్యాగం అని చెప్పారు. త్యాగం మనకి వేదం కూడా ఏం చెప్తోంది? త్యాగేనైకైన అమృతత్వమసి అని. అంటే ఆహ్, త్యాగం ద్వారా అమృతత్వం పొందగలం. అమృతత్వం అంటే మన మన అమృతం. మనం అమృత పుత్రులం. అంటే మనం జనన మరణాలున్న మానవులం కాదు. మానవ శరీరం తీసుకొని వచ్చాం. మన తత్వం అమృతత్వం. ఆత్మకి చావు లేవు కదా! పుట్టుక లేదు, చావు లేని ఆత్మ మన స్థాయి, ఆ స్థితి, ఆత్మ స్థితి మనం ఏం చేయండి అజ్ఞానంలో పడి ఈ శరీరం మనం అనుకుంటూ ఈ ఆత్మ జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాం. అది కనుక ఆ అమృతత్వాన్ని మనకి తిరిగి ఇవ్వడానికి, మన పోగొట్టుకున్న అమృతత్వాన్ని తిరిగి ఇవ్వడానికి భగవంతుడు గురువు రూపంలో వస్తాడు. భగవంతుడే గురువు. ఇంకెవరో కాదు. అసలు వేరుగా చూడడమే లేదు. అందుకే మనకి గురుర్బ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః ఇంకేమిటి కావాలి మనకి? గురురేవ పరం బ్రహ్మ. పరబ్రహ్మ ఆయన. తస్మై శ్రీ గురవే నమః. కనుక ఈ భగవంతుడు గురువు రూపంలో వచ్చి మన చెయ్యి పట్టుకుని నడిపించి భగవంతుడి దగ్గరికి చేర్చి ఆయన భగవంతుడు ఒకటైపోతారు. మనము ఆయన కూడా ఒకటైపోతాం. ఇంకక్కడ ఏమీ ఉండదు. అమృతత్వం ఉంటుంది. ఏమీ ఉండదు. ఆనంద స్థితి ఉంటుంది. ఈ జనన మరణాలు, ఈ రక్త మాంసాలతో కూడిన శరీరము, ఆ శరీరం తాలూకు అనేక బాధలు, అనేకమైన ఆకలి దప్పులు, వ్యాధులు
ముసలితనం ఇవి అన్నిటితో పీడింపబడే మనిషి నేను అమృతమయమైన అమృత ఆహ్, భగవంతుడు నేను భగవంతుడు ఎలాగైతే ఆయన జనన మరణాలు లేని అమృతత్వంతో ఉంటాడో, అలాగే నేను అదే అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి, అర్థం చేయించడానికి, చేయించి ఆ స్థితిని పొందడానికి గురువు కావాలి. ఎంతమందికి ఈ విద్య కావాలుంటుంది. ఇది పరావిద్య. గురువు మనకి బోధించేది సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఈ ఈ ప్రపంచంలో మనకి హ్మ్. ఉపయోగపడతాయి. కాస్త డబ్బులు సంపాదించుకోవడానికి, జీవితం గడపడానికి. ఆయనేమి అవేమి కాదనలేదు. నిజానికి శ్రీరామకృష్ణులు కొంతమందిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళని ఉద్యోగం కూడా చెయ్యనివ్వలేదు ఆయన. ఎందుకంటే, "నీ జీవితం ఉద్దేశ్యం ఇది కాదు" అని చెప్పి. కానీ మిగతా వాళ్ళ మామూలు వాళ్ళకి మీరు చక్కగా ఉద్యోగం చేసుకోండి. కావాల్సినంత ఎక్కువ కాదు. డబ్బులు సంపాదించుకోండి. భార్య బిడ్డల్ని చూసుకోండి. పిల్లల్ని చూసుకోండి. మీరు కూడా భగవంతుడిని పొందొచ్చు అనే చెప్పారు. అదే. కానీ వ్యాకులత ఉండాలి అని అప్పుడు. సో, ఈ ఈ విద్య మనకి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా సైన్స్ గాని, మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచానికి సంబంధించిన విద్య. పరావిద్య అంటే ప్రపంచాతీతమైన విద్య. ఇంద్రియాతీతమైన విద్య. ఆ ఇంద్రియానికి గోచరం కాని పరమాత్మని పొందడానికి, పరమాత్మ స్థితిని పొందడానికి విద్య ఉంది. మనకి భారతదేశంలో మాత్రమే లభ్యమయ్యేదిది. ఇంకెక్కడా లేదు. ఎక్కడా లేదు. ఇక్కడ వచ్చినంత మంది గురువులు, ఇక్కడ వచ్చినంత మంది అవతార పురుషులు, ఇక్కడ ఉన్నటువంటి తీర్థ క్షేత్రాలు, ఆ శక్తి మహిమాన్వితమైన క్షేత్రాలు, తీర్థాలు ఎక్కడా లేవు. అందులో ఇక్కడ పుట్టడం అనేదే మనము ఎన్నో జన్మల ఇదితోటి ఇక్కడ పుట్టడం జరుగుతుంది. పుట్టినా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం, వాటి కోసం ఇది చేయడం అవుతుంది. అది కూడా ఇది అయితే గురువు యొక్క అనుగ్రహం లభించడం ఇంకొక ఎత్తు. నేను కిందటి వారం కూడా చెప్పాను. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయం ఎవరు శంకరులన్నారు. మనుష్యత్వం మనిషిగా పుట్టేసాం సరే. ముముక్షుత్వం ముముక్షుత్వం అంటే మోక్షం పొందాలన్న ఒక కోరిక, వాంఛ, తీవ్రమైన కోరిక. ముముక్షుత్వం లేనిదే మనకి గురువు ఎలా వస్తారు? ఆయన ఎలాగ బోధిస్తారు? మనని ఎలాగ ఫస్ట్ ముందర ఆ కోరిక ఉండాలి కదా! అందుకని ముముక్షుత్వం అంటే నేను ఈ జనన మరణ చక్రాల్లోంచి బయటపడాలి. ఈ ఇంద్రియాలు మనసుకి ఒక బందీనయ్యాను. ఇటువంటి ఒక భావన ఎవరికైతే కలుగుతుందో గురువు వస్తాడు. ఒక భావన కదా! ఇది మనసుతో మనం బందీ అయిపోయున్నాం. మనసు ఏం చెప్తే అది వింటాం. కానీ మనసుకి మనం చెప్పడం రావట్లేదు. మనసు ఎలా లాగితే అటు వెళ్ళిపోతున్నాం. కానీ భగవంతుడి అనుగ్రహం ఏంటంటే, ఆ మనసు మీద కంట్రోల్ రాగలడం. మనం మనసు కాదు, నేను మనసుని కాదు. మనసు నాకున్న ఒక ఇంద్రియాలు, మనసు అన్నది నాకు ఆరోపించబడ్డాయి తప్ప నేను కాదు. కనుక ఇవన్నీ నేను చెప్తే వినగలవు అన్న ఒక కంట్రోల్ పవర్ ఎప్పుడొస్తుందంటే, ఈ ఆత్మ జ్ఞానం వల్ల వస్తుంది. అందుకే మహాత్ములు చూడండి సాధనలు చేసేవారు హిమాలయాల్లో బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు సాధువులు బోలెడుమంది. ఆహారం లేకుండా ఏళ్ల తరబడి ఉండిపోతారు కొంతమంది. వాళ్ళు ఎందుకని అలా ఉండగలుగుతున్నారు? మామూలు వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే నిజానికి ఆ మనస్సు మీద సాధన పట్టు దొరికి ఆ ఆత్మస్థితిలో ఉండే వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. ఇవేమీ అక్కర్లేదు. శరీరంతో మనం ముడిపడిపోతే మనకి ఇవన్నీ కావాలి. కానీ ఈ ఆత్మస్థితిని అందరూ పొందగలిగరు. ఇదే గురువుగారు ఎలా చెప్పారంటే శ్రీరామకృష్ణులు, కలియుగంలో పెద్ద పెద్ద సాధనలు చేయక్కర్లేదు. మిగతా యుగాల్లో చాలా సాధనలు చేయాల్సొచ్చేది. అంటే ధ్యానాలు చేయాలి, తపస్సులు చేయాలి, యజ్ఞాలు చేయాలి, ఇవన్నీ చేయాలి, దానాలు చేయాలి. అన్నీ చెయ్యాలి. అప్పుడు దొరికేది. కానీ కలియుగంలో శ్రీరామకృష్ణులు మనకొచ్చి చెప్పిందేంటంటే, భగవన్నామం ఒక్కటి చేయండి చాలు.
ఇదే మిమ్మల్ని చేరుస్తుంది అని చెప్పేశారు ఆయన. ఇంత సులువుగా మనకి భగవంతుడు వచ్చి మనకి చెప్పిన ఒక పెద్ద మెసేజ్ ఆయన. భగవన్నామం చెయ్యండి. అన్నీ అదే ఆ నామమే చూసుకుంటుంది. కలియుగంలో నారదీయ భక్తే అన్నారు. నారదుడేంటి నారాయణ నారాయణ అంటోండు. ఆ నారదీయ భక్తే చాలు అన్నారు శ్రీరామకృష్ణులు. అది చేస్తూనే అంటే అందరూ సాధనలు చేయలేరు. ఆయన చేశానని చెప్పారు కదా! ఆ ఒక వంతు మనం చేయవలసిన సాధన భగవన్నామ స్మరణ. భగవన్నామాన్ని పట్టుకుని ఉండడం అన్నమాట. ఇది మనం చేయవలసిన సాధన అని ఆయన చెప్పారన్నమాట. ఇక్కడ ఆయన కలకత్తాకొచ్చాక అమ్మ అక్కడికి వెళ్ళిపోయింది. కానీ అందరూ ఆ పిల్లని గూడా చిన్న పిల్ల శారదం ఆ జయరాం బాటిలో అందరూ అక్కడ గూడా అనేవాడు. మీ ఆయన పిచ్చివాడు పిచ్చివాడట. మీ ఆయన పిచ్చిగా అయిపోయాడట. అంటే పాపం తల్లడిల్లిపోయింది ఆ పిల్ల. ఆవిడ కూడా నేను వెళ్లి చూస్తాను ఆయన్ని అని చెప్పి ఆవిడ దక్షిణేశ్వరం వచ్చింది. ఆవిడని అక్కడ ఉంచారు ఆయన. ఆయన అమ్మగానే చూసారు ఆవిడని. అమ్మే. ఆ జగజ్జనని కిందే చూసారు. ఒక్కసారి కూడా ఆయన భార్యగా చూడలేదు. ఆయన ఒకటే చెప్పారు. శారదామాత అడిగిందనమాట. "నన్నెలా చూస్తున్నారు మీరు" అని. ఆయన అడిగారు ఆవిడని. "నీకు నన్నెందుకు చేసుకున్నావు? అంటే నీకు మామూలుగా అందరూ లాగా చూడాలా? అలాంటి అన్ని సుఖాలు కావాలా?" అంటే ఆవిడన్నారు, నాకు అవన్నీ వద్దు" అని చెప్పారు. అప్పుడు గురువుగా స్వీకరించింది ఆయన్ని. అక్కడ భార్యాభర్తల సంబంధం అనేదే లేదు. అదొక అలౌకికమైన సంబంధం. అలౌకికం వాళ్ళిద్దరిది. మామూలు వాళ్ళకి అర్థం అయ్యేది కాదు. జగజ్జనని ఆయనేం చెప్పారు? ఆ కాళీ గుడిలో ఉన్న అమ్మ, మా అమ్మ అంటే ఆయన జన్మనిచ్చిన తల్లి పైన ఉండేది. అక్కడ నహబత్ అని ఒక చిన్న గది పైన ఒక అంతస్తు ఉండేది. ఆ చిన్న గదిలో వాళ్ళు ఉండేవారన్నమాట. ఆ పైనున్న మా అమ్మ, నువ్వు నాకొకటే అని చెప్పారాయన. ఎలాగా ఆయన భార్యని జగజ్జనని అని చెప్పి ఆరాధించి షోడశి పూజ చేశారాయన ఆవిడకి. చేసి ఆవిడకి కూడా శిక్షణ ఇచ్చారన్నమాట. ఎందుకు? ఆయన తర్వాత ఈ మిషన్ ఉంది గదా! ఈ భక్ మనుషుల్ని ఉద్ధరించాలి గదా! మనుషులు అవతార పురుషులు ఎందుకొస్తారు? ఇప్పుడు మనకి త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రాక్షస రూపంలో ఉండేవారు. కనుక రాముడు వచ్చి వాళ్ళని సంహరించాడు. ఇక్కడ శ్రీరామకృష్ణులు ఇది వచ్చేప్పటికి మనకి రాక్షసులు మనలోనే ఉంటున్నారు కదా! మనలోనే ఉన్న రాక్షసత్వమే. ఈ రాక్షసత్వాన్ని చంపి మనలో ఉన్న దైవత్వాన్ని ఇది చెయ్యడానికి శ్రీరామకృష్ణుల యొక్క మిషన్ అన్నమాట. వాటిని ఆ దైవత్వాన్ని మేల్కొల్పి వాళ్ళని భగవంతుడి వైపు నడిపించి, భగవంతుడితో చేర్చి ఆయన వదలరు. మనం వదిలేస్తాం మధ్యలో తెలియక. మాయలో పడి వదిలేసిన ఆయన వదలరు. ఒకసారి కనుక గురువు అనుగ్రహం అందులో శ్రీరామకృష్ణులంటారు. చెప్పాను గదా! తాచుపాము పట్టుకుంటే కప్పను ఒక్క నిమిషంలో మింగేస్తుంది. అదే బురదపాము పట్టుకుంటే మింగలేదు, కక్కలేదు. ఆ కప్ప నరకయాతన పడుతుంది. ఈ పాము నరకయాతన పడుతుంది. ఎందుకంటే మింగలేక గొంతులో ఉండిపోతూ ఉంటది. కానీ పరమ గురువు అయితే కనుక, అవతార పురుషులే అయితే కనుక ఒక్క జన్మలో అయిపోయింది. ఒక్క జన్మ చాలు వాళ్ళకి. ఇది ఇవ్వడానికి. కనుక శ్రీరామకృష్ణులు కలకత్తాలో ఈ సాధనలు చేశాక అమ్మతో వివాహం జరిగింది. అమ్మ కూడా వచ్చి ఇక్కడున్నారు. అమ్మ సేవ చేస్తూ ఉండేది ఆయనకి. ఆయన అన్నీ తినలేకపోయేవారు. అమ్మ వండి పెడుతూ ఉండేది. అనేక మంది శిష్యుల్ని ఆయన రోజు వెళ్లి అమ్మని అడిగేవారు. ఈ ఒక కుటి అని ఉండేది. అది దక్షిణేశ్వర కాళికాలయ యజమానులకి ఒక భవనం ఉండేది. వాళ్ళొచ్చినప్పుడు రాణి రాస్మణి ఆవిడ అల్లుడు మధుర్ బాబు అని ఒక ప్రముఖమైన పాత్ర శ్రీరామకృష్ణ లీలలో మధుర బాబు అన్నమాట. ఎంతగా సేవించాడు ఆయన్ని. ఆ మధుర బాబు వాళ్ళకి ఒక కుటి అని భవనం ఉండేది. ఆ భవనం పైకెక్కి ఆయన ఏడుస్తూ ఉండేవారు. ఏంటంటే అమ్మ అందరూ లౌకికులు అంటే లౌకిక సంబంధమైన మాటలే మాట్లాడుతున్నారు. భగవంతుడి కోసం
వ్యాకుల పడేవాళ్ళు. భగవంతుడిని వెతుక్కునే వాళ్ళని నాకు పంపించవా అని అడుగుతూ ఉండేవాడిని. అమ్మా పంపించు అలాంటి వాళ్ళని. నా మనసు కలవరపడుతోంది ఈ మాటలు మాట్లాడలేక. భగవంతుడి కోసం ఆరాటపడే వాళ్ళని మాకు పంపించు అన్నారు. అప్పుడు వివేకానంద స్వామి, ఈ బ్రహ్మానంద స్వామి వీళ్ళందరూ పూర్వాశ్రమాల్లో నరేంద్రుడు వివేకానంద స్వామి. ఆయన బ్రహ్మానంద స్వామి అంటే తారక్. ఇలాగా 16 మంది శిష్యులు ఆయన దగ్గరికి ఆ లీలలో ఒక భాగంగా వచ్చి చేరారు. ఇంకా చెప్తారేంటంటే శ్రీరామకృష్ణులు శ్రీరామచంద్రుడే. ఆయనే చెప్పారు. శ్రీరామకృష్ణుడు ఎవరైతే కృష్ణుడుగా వచ్చారో, ఎవరైతే రాముడుగా వచ్చారో ఆ ఆ తత్వమే ఇప్పుడు ఈ శరీరం తీసుకుంది అని చెప్పారు. చాలా ఆయన 1, 2 చోట్ల. అది. అది అర్థం కాని వాళ్ళకి అవుతుందన్నమాట. ఈ శ్రీరామచంద్రుడికి 16 కళ్ళలు ఉండేవి గదా! అంటారు 16 కళ్ళలతో కూడిన వాడు శ్రీరామచంద్రుడు. ఆ 16 కళలు అంటే ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క కళ కింద పెట్టుకుంటే ఈ 16 మందికి శ్రీరామకృష్ణుల యొక్క 16 తత్వాలతో వీళ్ళు కూడి ఉంటారనమాట. అటువంటి ఆ కళలే ఈ 16 మంది శిష్యులని ఆయన తయారు చేశారు. వాళ్ళ చేత ఎటువంటి సాధనలు చేయించారు. ఎంత వాళ్ళు ఓర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు గురువులు కావాలి కదా! వాళ్ళు ఈ నడపాలి ఈ మిషన్‌ని. అంటే చూడండి ఎంతో మంది త్యాగాలు చేస్తేనే మనకి కొంతమందికి కొన్ని వేల మందికి మార్గం దొరుకుతుంది. వాళ్ళు త్యాగాలు చేయకపోతే మనకి ఆ మార్గం ఏమీ అందదు. కనుక భగవంతుడు వాళ్ళని ఎన్నుకుని వాళ్ళ చేత త్యాగాలు చేయించి వాళ్ళని శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆధ్యాత్మిక మేరు శిఖరాలుగా నిలబెట్టి ఆయన తర్వాత ఈ పరంపర గురు పరంపర ఎంతమంటే మీకు గురు మంత్రం ఇస్తారు. రామకృష్ణ మఠంలో ప్రతి సంవత్సరం గురువు మంత్రం ఇవ్వబడుతుంది. దీక్ష. దీక్ష. ఈ దీక్ష ఇచ్చేటప్పుడు గురువు ఇచ్చిన వాళ్ళ యొక్క కర్మని కొంత స్వీకరిస్తూ ఉంటారు. ఈ స్వీకరించడం ఎవరు స్వీకరిస్తారు మనకి? అంత ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ స్వరూపమైన భగవంతుడు, ఆ ప్రేమ మూర్తి వాళ్ళు. ఆ ప్రేమతో వచ్చి వాళ్ళు కష్టాలు అనుభవించి. ఇప్పుడు శ్రీరామకృష్ణులు ఒక పూరి గుడిసెలో పుట్టారాయన. వాళ్ళకి నైవేద్యం నివేదనకి ఉండేదా లేదా అని కూడా వాళ్ళకి డౌటే. ఆహ్, దారిద్ర్యం అనుభవించారు వాళ్ళు. అన్ని కష్టాలు శ్రీరామకృష్ణులు ఎన్నో అవమానాలు దక్షిణేశ్వర కాళికాలయంలో ఎదుర్కొన్నారు. పూజారులందరూ కలిపి ఈయన మీద అంటే రాణి రాస్మణి ఆ కాళికాలయ యజమానురాలు, ఆ యజమానురాలు అల్లుడు మధుర్ బాబు ఈయన మీద ఎక్కువ అభిమానిస్తున్నారని వాళ్ళందరూ కుట్రలు పన్నడం. ఇటువంటివన్నీ చేశారు ఆయన్ని. ఎంతో మంది హేళన చేశారు, పిచ్చివాడన్నారు. ఎన్నో ఇది చేశారు ఆయన్ని జీవితంలో. పరబ్రహ్మ స్వరూపం అమ్మ. ఎందుకు ఆయన ఇవన్నీ ఎదుర్కోవడం ఆయనకి అవసరమే లేదు. కానీ మన కోసం ఆ ప్రేమ మూర్తిగా ఆయనొచ్చి ఇవన్నీ ఎదుర్కొన్నారు. ఎదుర్కొని అమ్మని, వివేకానందుడిని వీళ్ళందరినీ కూడా మనకి అందించారన్నమాట. ఇక మనం వచ్చే వారం ఈ గురు భావంలో ఆయన ఎటువంటి గురువుగా ఆయన ఎవరిని ఎలాగా ఇది చేశారు? ఎలా తయారు చేశారు? ఎటువంటి శిక్షణనిచ్చారు? అది మనము ఎంత ఎంత గ్రహించితే మనకి అద్భుతమైన లీల అన్నమాట అక్కడ జరిగింది. ఆ దక్షిణేశ్వరంలో అన్నమాట. ఈ అనేకమైన సంఘటనలు, వాళ్ళతో అనుభవాలు, అద్భుతమైన ఇవి ఆయన ప్రేమ ఎంత ప్రేమో మనకి ఒక్కొక్క చిన్న చిన్న ఉదాహరణ చూసుకుంటే, ఆ ప్రేమ ఏమిటి? అదంతా ఆయన ఎలా తయారు చేశారు ఆ 16 మంది శిష్యుల్ని. ఆ తర్వాత రామకృష్ణ సంఘాన్ని స్థాపించేయడానికి వీలుగా ఆయన ఆ శక్తినంతా వివేకానందుడిని ఎలా ఎన్నుకున్నారు? ఎందుకు ఎన్నుకున్నారు వివేకానందుడిని? ఆయన ఏంటి అన్నది మనం వచ్చే వారం చక్కగా తెలుసుకుందాం. ఆ పై వారం మనం ఆయన యొక్క సందేశాలేమిటి? ప్రముఖంగా ఏమిటి? ఆయన ఏమిటి చెప్పారు? అంటే మనలాంటి సామాన్య మనుషులకి ఏం చెప్పారు? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు?
ఎలాగ ఎటువంటి ఇవి చేస్తే మనం భగవంతుడిని పొందగలం? అసలు పొందాలన్న ఆలోచన ఎలాగొస్తుంది? ఇటువంటివన్నీ గూడా మనం ఆ పై వారం తెలుసుకున్నాం. వచ్చే వారంలో ఆ శిష్యుల యొక్క శిక్షణ ఏం చేశారు? వాళ్ళతో ఆయన అనుబంధం, భగవంతుడితో, దైవంతో సహజీవనం అని ఒక పుస్తకం ఉంటుంది. దైవంతో సహజీవనం. వాళ్ళందరూ దైవంతో సహజీవనం చేశారు. ఆయన ప్రేమ పొందారు. ఆయన యొక్క ఇదిని పొందారు. అంటే ఆహ్, శిక్షణకి వాళ్ళు అనుభవించారు. ఆ శిక్షణ ఎలా ఉంటుందో అదంతా అనుభవించారు. ఆయనతో ఆడారు, పాడారు. ఇది ఆయన తినిపించారు. ఆయన తినిపిస్తే తిన్నారు. చిన్న పిల్లల్లాగా వాళ్ళందరూ కూడా. కానీ ఎటువంటి తర్వాత ఎటువంటి ఇవి ఎదుర్కొన్నారు. ఆయన యొక్క ప్రేమ బలంతోటి ఎదుర్కొన్నారు. అవన్నీ గూడా మనం వచ్చే వారము తెలుసుకుందామమ్మా. అద్భుతమైన శ్రీరామకృష్ణుల యొక్క చెప్పాను గదా! ఒక ఏడాది కూడా చాలదు ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే. అలాంటి సంఘటనలున్నాయి. అటువంటి ఆయన యొక్క జీవితం అంత పవిత్రమైన జీవితం. ఎంతటంటే చిన్నది జెప్తాను. అహంకారం సాధన ఎలా చేసేవారంటే ఆయన, అహంకారం సాధనలో అహంకారం అనేది కంప్లీట్‌గా నాశనం అయితేనే మనకి భగవద్ దర్శనం జరుగుతుంది. అహంకారము, ఈషన్ మాత్రం ఉండకూడదు. అందుకని ఆయన ఒక చిన్న ఇది చెప్పి ముగిస్తాను. ఆయన ఒక బ్రాహ్మణ ఇదిలో పుట్టారప్పటికి. కలకత్తా ఒక బ్రాహ్మణుల కులంలో. అప్పట్లో మనకి టాయిలెట్స్ అన్నవి ఇలాంటి టాయిలెట్స్ కాదు అన్నమాట. అది ఇంటి బయట ఒక ప్లేస్‌లో ఉండేది. అక్కడ చాలా మందికి తెలిసే ఉంటుందో లేదో అంటే మీరందరూ చిన్న పిల్లలు మీకు తెలీదు. మాకు తెలుసు ఆ చిన్నప్పుడు ఇట్లా. ఇంటికి కొంచెం దూరంగా ఒక ప్లేస్ ఉండేది. ఒక గదిలాగా. ఆ గదిలోను మామూలుగా ఇది చేస్తే పాకీవాళ్ళని ఉండేవారు. పాకీవాళ్ళొచ్చి శుభ్రం చేసి పట్టుకెళ్తూ ఉండేవారు పాపం అప్పట్లో. ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు బాకీ వాళ్ళని అసలు చూడ్డానికి కూడా ఇష్టపడరు కదా! మామూలుగాను. కానీ ఆయన అహంకారం లేదు అని ఆయనకి ఇది చేసుకోవడానికి ఆయన ఏం చేశారటంటే ఇది అది అత్యున్నతమైన స్థాయికి చెందితేనే ఇలాంటివి కదా! అవతార పురుషులు భగవంతుడు తప్ప ఎవరు చేయలేరు ఈ పని. ఆయన తన జుట్టుతోటి ఆయనకి సాధన చేస్తుంటే జుట్టు పెరిగేది కదా! వాళ్ళ ఒక్క ఆ టాయిలెట్స్ అంటే ఆ పాకీ వాళ్ళ టాయిలెట్స్. మామూలు వాళ్ళది కూడా కాదు. పాకీ వాళ్ళు వెళ్ళే చోటకి వెళ్ళి ఆ జుట్టుతో ఆయన శుభ్రం చేశారట. అంటే అమ్మా నేను ఎవరికంట గొప్ప కాదు. అందరిలో నువ్వే ఉన్నావు. నువ్వు భగవంతుడు నువ్వే ఉన్నావమ్మా అందరిలో. కనుక నేను అహంకారం నాకు ఉండకూడదు అని చెప్పి ఆయన అటువంటి చేసి చూపించారటనమాట. అటువంటి సాధన ఆయన చేశారు. అహంకార రాహిత్యం. అందుకే అమ్మ ఆయనకి సాక్షాత్కరించింది. అహంకార రాహిత్యం. అంటే ఆయన చేసి చూపించారు. మనం అలా చేయకపోవచ్చు. కానీ ఏంటి చేయాలి? మనము అందరిలో ఆ అమ్మని చూడడం అన్నది చెయ్యాలన్నమాట. ఆయన చెప్పారు కదా! 16 వంతులు ఆయన చేసేసారు. ఆయన 16 వంతులు ఆయన చేసేసారు. 16లో మన్ని ఒక వంతు మాత్రమే చేయమన్నారు. చిన్న ఉదాహరణ. అటువంటి సాధనలు ఎన్నో చేశారు. అహంకారము ఆయనకి అటువంటి ఇది లేదు. ఆయన్ని కాలుతో తన్నారు. తన్నిన వాళ్ళని కూడా ఆయన వాళ్ళలో కూడా అమ్మనే చూసారన్నమాట. ఎటువంటి సంపూర్ణమైన అహంకార రాహిత్యం శ్రీరామకృష్ణుల్లో మనము చూడొచ్చన్నమాట. అటువంటి పసిపిల్లాడిలాగా ఉండేవారాయన. అహంకారం ఏమాత్రము ఉండకూడదు. భగవంతుడు కావాలంటే అహంకారము ఉండకూడదు. కనుక అటువంటి అవతార వరిష్ఠుడి గురించి మనం చెప్ ఏదో 4 మాటలైనా మనము ఇది చేస్తున్నామంటే ఆయన అనుగ్రహంతోనేనమ్మా. కనుక వచ్చే వారం ఆయన శిష్యులకెలాగా ఇది ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు. ఎంత ప్రేమతో ఇచ్చారు. ఎంత కఠినంగా తండ్రిలా, తల్లిలా, గురువులా, దైవంలాగా అన్ని రకాల రోల్స్ ఆయన పోషించారు వాళ్ళతో. అది ఒక అద్భుతమైన లీల వాళ్ళతో ఆ సంబంధం. చెప్పాను కదా! దైవంతో సహజీవనం చదివితే అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క వాళ్ళకి తగినట్టుగా ఆయన ఎలా ఉన్నారు అన్నది వచ్చే వారం తెలుసుకుందాం అమ్మా. జయ రామకృష్ణ.
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। हरिः ओम् तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु।